లాస్ట్ 4-5 మంత్స్ వరకు అటు తైవాన్ మార్కెట్లు కానీ కొరియన్ మార్కెట్లు కానీ చాలా పెద్ద ఎత్తున పెర్ఫామ్ చేశాయి. బట్ ఎందుకు అలా సడన్గా సౌత్ కొరియన్ మార్కెట్స్లో పెద్ద క్రాష్ కూడా రావడం జరిగింది. ఏం జరిగింది అసలు సౌత్ కొరియన్ మార్కెట్స్కి? సౌత్ కొరియా మార్కెట్ జరగడానికి ఏఐ బబుల్ ఒకటి కారణం అయితే, సెకండ్ది ఏంటంటే సింగిల్ స్టాక్ లెవరేజ్ ఎంటీఎఫ్ అనేది ఒకటి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. అంటే జనరల్గా మనం ఎంటీఎఫ్ అనగానే బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ మనం తీసుకుంటాం కదా, వాళ్ళు ఒక సింగిల్ స్టాక్ లెవరేజ్ ఎంటీఎఫ్ అంటే నేను ఒక 1 lakh కనుక నేను ఎంటీఎఫ్లో పెట్టుకుంటే ఆ ఎంటీఎఫ్ అనేది ఇంకో 1 lakh పొజిషన్స్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు. అది వాళ్ళు అసలు ఇచ్చారనమాట, అక్కడ పర్మిషన్ ఇచ్చారు. దానికి ఇచ్చినప్పుడు మనం కొరియన్ మార్కెట్స్ చూసుకుంటే రైట్ అండి. ఇప్పుడు జరిగిన ఈ కరెక్షన్ అనేది ఇది ఒక సింపుల్ కరెక్షన్ అనుకోవచ్చు అంటారా, లేదంటే ఫర్దర్గా ఇది ఇంకా పెద్ద ఎత్తున బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే బబుల్ అనేది కరెక్షన్ జరిగిపోయింది. అంటే ఇది ఒక్కటే కాదు, మనం ఏషియన్ కరెక్షన్స్ చూసుకుంటే సో ఇట్లా వాళ్ళకి ఒక 4-5 మేజర్ కరెక్షన్స్ అయితే వాళ్ళు కూడా చూశారు. సో ప్రతిసారి అంటే ఏదైనా సరే ఒక టైం తర్వాత బబుల్ బర్స్ట్ అవ్వాల్సిందే కదా. అంటే ఇప్పుడు మనం వెనక్కి వెళ్దాం. ఇప్పుడు మనం ఏఐ గురించి మాట్లాడుతున్నాం అండి, 20 ఏళ్ళు వెనక్కి వెళ్దాం. సౌత్ కొరియాకి సంబంధించిన ఈ కంప్లీట్ ఎపిసోడ్, ఈ కరెక్షన్ క్రాష్ ఎపిసోడ్లో ప్రధానంగా ప్రముఖంగా వినిపించిన 2 కంపెనీలు వచ్చేసి శాంసంగ్ ఒకటి, తర్వాత ఎస్కే హైనిక్స్. సో ఏంటి ఈ 2 బాగా ప్రధానంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబడ్డాయి ఈ క్రాష్లో? కొరియాకి వచ్చేటప్పుడు 2 మేజర్ కంపెనీస్. సో ఆ 2 కంపెనీస్ పెరిగితే అక్కడ ఉన్న ఇండెక్స్ పెరుగుద్ది, ఆ 2 కంపెనీస్ పట్టి ఇండెక్స్ పడుతుంది. ఆ 2 కంపెనీస్ కన్నా మేజర్ ఏంటంటే ప్రపంచంలో ఏ మార్కెట్లకైనా సరే ఈ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ లేదంటే ఎఫ్ఐలు పెద్ద ఎత్తున పుష్ బ్యాక్ ఇస్తారు. ఏ మార్కెట్లకైనా సరే వాళ్ళ అవసరం పెద్ద ఎత్తున ఉంటుంది. అది ఇండియన్ మార్కెట్స్ కావచ్చు, యూరోపియన్ మార్కెట్స్ కావచ్చు, ఏ మార్కెట్లకైనా సరే ఇక్కడ ఎఫ్ఐల పాత్ర ఏమన్నా ఉంది అంటే మనం ఏం చెప్పుకోవచ్చు? వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు ఈ క్రాష్ని చూసి? మళ్ళీ మనకి ఎఫ్ఐఎస్ వెనక్కి వచ్చే ఇది ఎక్కువ ఉందని చెప్పి హెచ్ఎస్బిసి రిపోర్ట్ రిలీజ్ చేసింది. $25 బిలియన్ మన మార్కెట్లోకి పంప్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉందంటే ఇప్పుడు ఏదైతే సౌత్ కొరియాలో జరిగిన మార్కెట్ క్రాష్, మార్కెట్ డ్యామేజ్ ఏదైతే ఉందో ఇది మన ఇండియన్ మార్కెట్లో ఉండే ఏఐ ఆధారిత కంపెనీలు కానివ్వండి, అదేవిధంగా ఐటీకి సంబంధించిన కంపెనీస్ స్టాక్స్ మీద ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? ఒక్కొక్క ఏఐ అంటే ఇప్పుడు మనం ఎంప్లాయీస్కి ఏఐ ఇచ్చామండి వాడటానికి, అది ప్రోగ్రామింగ్ అవనండి, అదర్ టూల్స్ అవనండి, ఎనీథింగ్. ఒక ఎంప్లాయీకి వచ్చేసి 25,000 to 30,000 పడుతుంది. నిజంగా కంపెనీస్ బేర్ చేయగలవు ఎంత? ఒక ఎంప్లాయీకి శాలరీ ఇవ్వాలి, అడిషనల్గా ఏఐ ఖర్చు పెట్టాలి. సో ఇది ఇండియాలో వైబుల్ కాదండి. సో అందుకని ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ప్రపంచ పెట్టుబడిదారులకు ఎటువంటి హెచ్చరిక అనుకోవచ్చు? సో దీని ఓవరాల్గా ఈ సినారియోని ఎలా అర్థం చేసుకోవాలి? దీని ఒక హెల్దీ కరెక్షన్గా తీసుకోవచ్చు అంటారా, లేదంటే వేరే విధంగా ఆలోచించాలి దీని గురించి? ఇది బబుల్ బర్స్ట్ అండి, ఖచ్చితంగా ఇది బబుల్ బర్స్టే. కొంచెం మనం వీటిని టైం తీసుకుని ఆలోచించి కొనాలండి. ఎందుకంటే ఇండియన్ మార్కెట్లోనే చాలా సెక్టర్స్ ఉన్నాయి, చాలా రొటేషన్ మనం చేసుకోవచ్చు ఇండియన్ మార్కెట్లోనే. ఇప్పుడు ఒకసారి మీరు కరెక్షన్ జరిగింది, కరెక్షన్ అది మార్కెట్ పడేది 20%, స్టాక్ వచ్చి 60% పడుతుంది. మళ్ళీ ఎప్పుడు కోలుకోవాలి అది? సో కాబట్టి రిటైల్ ఇన్వెస్టర్స్ ఆర్ చిన్న ఇన్వెస్టర్స్ ఆర్ మిడ్ సైజ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో బెటర్ టు ప్లే ఇన్ ద కంట్రీ.